పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 28వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పఠనము మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు ధ్యానాంశము. ఈ ధ్యానాంశంలో దేవుడు చెబుతున్నాడు, అయ్యో కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. బయటకు అందముగా ఉన్న లోపల దుర్గంధ పదార్థములతో నిండి ఉండును అని ఇక్కడ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. సున్నం కొట్టిన సమాధులు ఏ విధంగా అయితే ఉంటాయో, పైకి అందంగా చక్కగా ఉంటాయో అలా ఉన్నారు. కానీ లోపల మాత్రము ఎలా ఉంటుందో మనకు తెలుసు. మీరు కూడా వాటినే పోలి ఉన్నారు అని ఈ రోజున క్రీస్తు భగవానుడు చెబుతున్నాడు. ఈ యొక్క ధ్యానాంశము చదివినప్పుడు ఒక పద్యము నాకు గుర్తొచ్చింది. అదేమిటంటే, మేడి పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులు నుండును అని. మేడిపండు చూస్తానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, కంటికి చాలా ఇంపుగా ఉంటుంది, చూడంగానే తినాలి అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ దాని లోపల పురుగులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిశీలు కూడా అదే విధంగా ఉన్నారు. ఆ యొక్క 23వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు వాళ్ళ గురించి. బయటకు నీతిమంతుల వలె కనిపించినను లోపల కపటముతో కలుషముతో వారి యొక్క హృదయాలు నిండి ఉన్నాయని. పైకేమో నీతిమంతులు, పైకేమో భక్తిపరులు, బైబిల్ పట్టుకోవటం, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకోవటం, ఆ యొక్క వీధి మలుపులో నిలబడి వందనాలు అందుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండటం, తెల్లటి వస్త్రాలు వేసుకోవడం, చూడగానే ఈయన దేవుని బిడ్డ అనే విధముగా వాళ్ళు జీవించడం. కానీ లోపల మాత్రము వారి యొక్క హృదయంలో మాత్రము కపటము, కల్లోలము వారి యొక్క హృదయాల్లో ఉన్నాయని దేవుడు చెబుతున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము 2వ భాగాన్ని చూస్తే, ప్రతివాడు పొరుగువానితో ఆప్యాయముగా మాట్లాడును. చూడండి, ప్రతివాడు పొరుగువానితో ఆప్యాయముగా మాట్లాడును, కానీ లోపల అతనికి ఉచ్చులు పన్నును. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ పరిచయం లాంటి వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పైకి మాత్రము ఆప్యాయంగా మాట్లాడతారు, కానీ లోపల అతనికి ఉచ్చులు పన్నుతారట. వీడిని ఎలా నాశనం చేయాలి, వీడిని ఎలా నా గుప్పెట్లో పెట్టుకోవాలి, వీడిని ఎలా నా చేతుల్లో చిక్కించుకోవాలి అనే విధముగా వాళ్ళు ఆలోచించారు. నేటి కూడా చాలామంది ప్రజలు ఇలాగనే జీవిస్తూ ఉన్నారు. శరపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో, కొందరు దుర్మార్గులు దుఃఖక్రాంతుల వలె వంగి నడతురు, కానీ లోపల వంచకులై ఉందురు. చూడండి, ఇక్కడ కొందరు దుర్మార్గులట దుఃఖక్రాంతుల వలె వంగి నడుస్తారు, ఏడుపు ముఖాలతో ఉంటారు. వంగి అయ్యో నా జీవితం అంతా నాశనం అయిపోయింది అన్నట్లుగా ఉంటారు, నా పని అయిపోయింది, నాకు ఎవరు ఆధారం లేరు అన్నట్లుగా ఉంటారు. కానీ లోపల వంచకుల్లాగా, వంచే విధంగా, హింసించే విధంగా వాళ్ళు ఎదుటి వాళ్ళని చిక్కుల్లో పెట్టి జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అలా ఉండకూడదు. క్రైస్తవులుగా మనము మంచి జీవితం జీవించాలి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి జీవించమని ఈనాడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అదేవిధముగా ఈనాడు మన యొక్క శ్రీ సభ పునీత అగస్టిన్ గారి యొక్క పండుగను కూడా జరుపుకుంటుంది. ఈ రోజున అగస్టిన్ పేరు కలిగినటువంటి వారందరికీ కూడా ఆ యొక్క పేరు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈయన గురించి క్లుప్తంగా ధ్యానం చేస్తే, ఆఫ్రికాలోని తగాస్తే నందు 354 సంవత్సరంలో ఈయన జన్మించారు. 33 సంవత్సరాలు విలాసవంతమైనటువంటి జీవితము ఈయన జీవించారు. తల్లి మోనికమ్మ గారు సుదీర్ఘ ప్రార్థన వలన ఈయన 387వ సంవత్సరం క్రీస్తు ద్వారానే నిత్య జీవం పొందగలను అని సత్యాన్ని గ్రహించి
పునీత ఆంబ్రోస్ గారి చేత జ్ఞానస్థానం పొందాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆయన ఒక గురువయ్యాడు. తాను చేసినటువంటి మంచి పనులకు గాను ఈయన పీఠాధిపతిగా కూడా అభిషక్తులయ్యారు. ఈయన సిద్ధాంతం ఏమిటంటే వ్యక్తిని ప్రేమించాలి, పొరపాట్లను అంతం చేయాలి. మంచి ఉద్దేశం. వ్యక్తిని ప్రేమించాలి, ఆయనకున్నటువంటి పొరపాట్లను అంతం చేయాలి అని చెబుతూ ఉండేవంటి వాడు. ఇలా కొంతకాలానికి ప్రపంచంలోనే గొప్ప మేధావుల్లో ఈయన కూడా ఒకరయ్యారన్నమాట. మంచి మేధావుల్లో ఈయన కూడా ఒకడవటం చాలా విశేషం. అంత మేధాశక్తిని ఈయన కొన్ని రోజుల్లోనే ఆయన పొందగలిగాడు. ఆ తర్వాత మంచి మేధావిగా, తత్వవేత్తగా చెరగని ముద్రను ఈయన శీర్షకు వేశారు. చాలా పుస్తకాలు రచించారు. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించటని ఈయన చెప్పారు. అదేవిధంగా ప్రేమ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, అది ఆర్పివేయబడదు అని చెప్పేవాడు. కాబట్టి ఈ రకంగా తను మంచిగా ప్రవర్తన కలిగి జీవిస్తూ, మంచిగా పునీతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ 430వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ అనగా ఈ రోజున ఈయన జ్వరముతోటి మరణించారు. జ్వరం చేత మరణించారు. కాబట్టి ఈనాడు ఆయన పండుగను కొనియాడుతున్నాడు. మనము ఆయన ఏ విధంగా అయితే మార్పు కలిగి తన జీవితాన్ని జీవించాడో మనము కూడా మంచి క్రైస్తవులుగా మార్పు చెందినటువంటి క్రైస్తవులుగా జీవించడానికి దేవునికి అనుగ్రహాన్ని దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.